వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జెడ్పీహెచ్ఎస్ లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్. టీచర్ల అవతారంలో విద్యార్థుల టీచింగ్. రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణకు అధికారుల సన్నాహం. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అధికారుల అండతోనేనని స్థానికుల ఆగ్రహం. యాదాద్రి జిల్లాలో సామూహిక వనభోజనాలు ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు. జనగాం జిల్లాలో పల్టీ కొట్టిన లారీ ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ క్లీనర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబర్పల్లి జెడ్పీహెచ్ఎస్ లో హెచ్ఎం పుష్పలత ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. విద్యార్థులు ఛాత్రోపాధ్యాయులుగా మారి పిల్లలకు పాఠాలు బోధించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కవిత, విజయ, రేణుక, రవి, నరసింహస్వామి, రామస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు రచించిన పుస్తకం చదవడం ద్వారా రాజు కూడా పక్షి గురించి తెలిసింది. అంటే అది నేను చూసేదానికంటే ఎక్కువ నేను చూసేదానికంటే ఎక్కువ. He is very like me from that before me when I jump into my bed. అది నేను దూకుతాను అనుకున్నప్పుడు అది నాకే ఉంటే బెడ్ పైన దూకేస్తాను. That's not at all. Not at all. Like Papa. Like Papa. Like Papa. Like Papa. Children. Which is always. పార్టీ ఏమి ఇస్తున్నారు హెడ్ మాస్టర్లు? రాస్తే అంటే బాట తోబా. ఇక్కడ ఒక ఆచారం ఉంది నాన్న, విషయంగా ఎవరు చేసినా కానీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం టీచర్లకు. సోచనే ఆలోచన. సత్తా అంటే చేయగలను అనేటువంటి భావన నిజానికి కదా, అది భావాలను ట్రాన్స్లేట్ కొరకు అనుకున్నట్టు నిజం. మై సత్తా అంటే నేను చేయగలను, ఆ చేయగలను అనే భావన, దాన్ని అర్థంగా అడగలను. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడికల్లో కార్తీక మాసం సందర్భంగా శ్రీ వీరచల రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఈవో శేషుభారతి దేవస్థానము చైర్మన్ మధు, పాలక మండలి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. పోలీసు వారు లేని సమయం చూసుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదవారికి అందాల్సిన ఇసుకను దళారులు అధిక రేట్లకు అమ్ముతున్నారని అన్నారు. స్థానిక ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులపై ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఆవులకి వెళ్తున్నాం పోవచ్చు ఇట్లా దూరం ఉంది అటు ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా తలపెట్టింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్క్ వద్ద నుండి ధర్నా చౌక్ కి టీఆర్ఎస్ నాయకులు బస్సులో బయలుదేరారు. అమలు చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే గోపన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్. కేంద్ర బడ్జెట్ వెంటనే చలో. కేసీఆర్ గారి నాయకత్వం. కొనాలి కొనాలి వడ్లను కొనాలి 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 నాదనా నేను తీస్తాను. కొనాలి 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 కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కొనాలి 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 కొనాలి. మెల్లగా మెల్లగా స్లో. అరే ఫోటో अच्छी लियो. కేసీఆర్ గారి నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామ ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక మాస సామూహిక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ వ్రతము, గోపూజ, దీపాలతో ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజపేట మండల ఆర్యవైశ్యులను అతిథులుగా ఆహ్వానించారు. మహిళలు, యువకులు, చిన్నారులు ఆటపాటలతో కాలక్షేపం చేశారు. తర్వాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులను సన్మానించారు. అధ్యక్షులు, సేవలో ముందుంటున్న రాజపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల్ రమేష్ గారి ఆధ్వర్యంలో రఘునాథపురం
అధ్యక్షులు గంధశంకర్, ప్రధాన సిద్ధిలింగం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా రాజపేట మండల ఆధ్వర్యంలో, రఘునాథపుర ఆర్యవైశ్య మండల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. నా పేరు మాత్రం వంగపల్లి అంజయ్య. నా హోదా మాత్రం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ఫౌండరు, అర్చకుని, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్యాత్మిక కమిటీ రాష్ట్ర చైర్మన్, వాసవి సేవా సమితి ధార్మిక పరిషత్ చైర్మన్, ఆలేరు వైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం సేవా కార్యక్రమం కొనసాగుతున్నాను. ఈరోజు మాత్రం మా యొక్క అక్కలు చెల్లెళ్ళు ఆర్యవైశ్య కమ్యూనిటీ ప్రకారం ఒక ఆత్మీయ కార్యక్రమం. ఇది జగేంద్ర మహాప్రభు పాలేంద్ర శ్రీ లక్ష్మీనారాయణ తూర్పుగూడెం సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గరుణకొండ గడ్డ పైన ఈ ఆత్మీయ కార్యక్రమం జరగడం మా వైశ్య సోదరి సోదరమణులను ఎంతో ఆనందిస్తూ, ఒక అర్చక వృత్తిలో ఉన్న నన్ను ఈరోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ప్రత్యేకంగా వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా మునుముందు కూడా మేము రాజపేట మండల ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నా ఇలవేలిపోయినటువంటి వీర వెంకట నాగనారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి వేయించేసి అతి పురాతనమైన ఆలయంలో కూడా ఒక మంచి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు కూడా రమేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో చేయాలని నిర్ణయించినాం. కరోనా పరిస్థితుల వలన కొంచెం ఆలస్యమైంది. ఆ స్వామి కృపకు కూడా మేము ముందుంటామని వేడుకుంటూ, మీడియా మిత్రులకు, పత్రిక విలేకరులకు, వచ్చినటువంటి ఆత్మీయ బంధువులకు మా అర్చన వృత్తి ఆశీస్సులు. అందరికీ శుభం కలగాలని, కరోనానే నివారణ దూరం వెళ్ళాలని, అందరికీ ఈ కార్తీక వనభోజనం గోమాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మా మిత్రులు చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ, మరి రఘునాథపురం నా జన్మస్థలం 12/10/65 సంవత్సరం. నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగుతున్నాను. వారందరి సేవలు కూడా మాకు అందిస్తున్నారు. ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలను పాల్గొనేటట్టు అందరినీ వేడుకుంటూ జై. జనగాం జిల్లా దేవరుప్పల మండలం మన్పహాడ్ గ్రామంలో గుంటూరు నుండి రాజస్థాన్కు కాటన్ వేస్టేజ్ లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రాత్రి 2 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారడంతో లారీ అదుపు తప్పింది. డ్రైవర్ నరేష్ క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్ దిగి రోడ్ ఎత్తారు అండ్ పట్టించినారు. అలా ఇంటికి వేరు దెబ్బలు దాటినాయి. గిడ తాగే కొద్దిగా ఏదో ఒకటి మాట్లాడండి. మేడ్చల్ జిల్లాలో కాలేజీ విద్యార్థులు లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను మేడ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. బోడుప్పల్ చిన్న క్రాంతి కాలనీలో గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో గణేష్, కృష్ణ అనే నిందితులను పట్టుకునేందుకు డెకార్ ఆపరేషన్ నిర్వహించారు. కృష్ణను అరెస్టు చేసి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ అంజిరెడ్డి తెలిపారు. నిన్న అనగా తేదీ 16/11/2021 అందాజ రాత్రి 7:30 గంటల సమయంలో మనకు నమ్మదగిన సమాచారం వచ్చింది. 2 వ్యక్తులు పల్సర్ బైక్పై చెంగిచెల్ల ప్రాంతంలో
గంజా అమ్ముతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇమీడియట్గా మా రఘురామ్ ఎస్ఐ ఆయనతో పాటు 3 కానిస్టేబుల్ని కూడా నేను ఏరియాకి పంపించడం జరిగింది. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పల్సర్ వెహికల్ను చెక్ చేస్తున్న క్రమంలో ఒక బండిపై 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి కృష్ణ అండ్ గణేష్ అని అలియాస్ గని అని చెప్పేసి వారిని సెర్చ్ చేస్తున్న క్రమంలోనే కృష్ణ దగ్గర 6 kgs గంజా దొరకడం మనకు దొరికింది. గణేష్ అనే వ్యక్తి ఇమీడియట్గా అక్కడి నుంచి మనను చూసి అతను ఎస్కేప్ కావడం జరిగింది. అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము. అతని కన్ఫెషన్ మనం ఇంట్రాగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే అతను వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడికి గాంజా తీసుకొచ్చి యువతకు సరఫరా చేస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ కన్ఫెషన్ అనేది చేయడం జరిగింది. ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం అయింది. వీళ్ళు గతంలో గంజా కేసులు లేవు, ఓన్లీ క్రైమ్ కేసుల్లో మాత్రం ఇన్వాల్వ్ అయ్యారు. మన దగ్గర లాస్ట్ ఇయర్ అయినటువంటి క్రైమ్ 814/2020 మన మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆటోమొబైల్ థెఫ్ట్లో అరెస్ట్ కావడం జరిగింది. కాకపోతే వీళ్ళకు ఈ హిస్టరీ ఉంది అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ గాంజా మీద మనం స్పెషల్ ఫోకస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా స్పెషల్ ఫోకస్ అనేది ఏర్పాటు చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో గాంజా అనేది జరగనిచ్చేది లేదు. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఇన్ఫర్మేషన్ బిల్డప్. విశాఖపట్నం ఓల్డ్ డైరీ ఫామ్ బారు వద్ద యువకుడు ప్రసాద్పై హత్యా ప్రయత్నం జరిగింది. నిమ్మప్రసాద్ అనే వ్యక్తి ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రసాద్పై కత్తితో దాడి చేశాడు. బాధితుడు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. విశాఖ పోలీసులు చొరవ తీసుకొని రౌడీ షీటర్లపై నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఒకప్పుడు ప్రశాంతతకు కేర్ ఆఫ్గా ఉన్న విశాఖ ఈరోజు నేరాలతో రోజు వార్తల్లో నిలవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిందకి వచ్చాడు. నేను పాస్ చేసుకుంటే వెనకైతే పొడిచి కాళ్ళు వేసి వేరే కుర్రోళ్ళు వచ్చి లేపారు. ఎవరు పొడిస్తారు? వాళ్ళు ప్రసాద్ అని కుర్రోళ్ళు. ఎక్కడైంది ఘటన? ఇది డైరీ ఫామ్. డైరీ ఫామ్ పొడిచిన ఆయన ఎక్కడ? అతను టీఎస్ ఫామ్ ఆర్లో ఏదో అంటున్నారు. ఆర్లో డైరీ ఫామ్ ఆర్లో. ఓకే, ఎన్ని గంటలకు అయింది ఘటన? ఒక గంటన్నర. మీరేం చేస్తుంటారు? పోలీసు వారు. గంటన్నర క్రితం మీరు టాయిలెట్కి వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి పొడిస్తారు. ముందు ఆయనకి మీకు ఏమైనా ఉందా? మామూలుగానే. ఆంధ్ర ఒడిశా బోర్డర్ వివేదాస్పద కోటియా గ్రామాల్లో ఒడిశా ఆకర్షణ మంత్రము జపిస్తోంది. కోటియా వాసులు ఏపీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులవడంతో ఒడిశా కూడా అదే తరహాలో అడుగులు వేస్తోంది. తాము ఏపీలోనే ఉంటామని కోటియా ప్రజలు తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. ఒడిశా కూడా ఏపీకి పోటీగా పథకాలను కోటియా ప్రజలకు అందజేసేందుకు సిద్ధమయ్యింది. ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఒడిశాలో ఎక్కడా లేని పథకాలతో ప్రత్యేకంగా కోటియా ప్రజలను ఆకర్షించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మన భారతదేశంలో ఎన్నో భాషలు ఎన్నో జాతుల వారు ఉన్నా అందరూ ఒక్కటే. ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటామని చెప్పే స్ఫూర్తితో కడప జిల్లా వేంపల్లి లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 29 రాష్ట్రాల వేషభాషలతో తమ ఐక్య సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేంపల్లి జెడ్పీటీసీ సభ్యులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎఫ్ బాషా, ఎంపీటీసీ సభ్యుడు ఎస్ బాబా షరీఫ్, పాఠశాల డైరెక్టర్ డాక్టర్ అన్వర్ హుల్ హక్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా చేసిన మా మిత్రులు జెడ్పీటీసీ సభ్యులు రవికుమార్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన వారు, పిల్లలకి అందరికీ నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. పిల్లలకు ఈరోజు ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. మాకు సార్ అండ్ హెడ్ మాస్టర్ టీచర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి రవికుమార్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ కార్యక్రమానికి ముఖ్య చేసిన మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి సార్ గారిని తమ విలువైన సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వేంపల్లెలో లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక వినూతమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యం మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దుస్తులతో వాళ్ళ పిల్లలందరినీ కూడా తయారు చేసి ఎక్సలెంట్గా ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఇన్క్రెడిబుల్ ఇండియా అనే ప్రోగ్రాం కింద అన్ని ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా చూపించి ఎంతసేపు ప్యాంట్ షర్టే కాకుండా ఈ దేశంలో ఎన్ని రకాల దుస్తులు వాడతారనే దానికి చిహ్నంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా బాగా ఎక్సలెంట్గా. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద వరిధాన్యం కొనుగోళ్లకు మద్దతుగా మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. BJP
ధర్నా చౌక్ దగ్గర ఇందిరా పార్కులో ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ మా 124 డివిజన్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడ 500 మంది ఆటోలు బైక్ రైళ్ళ అన్నీ కదిలి వెళ్తున్నాం. ఈరోజు రైతులకు మద్దతుగా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ధర్నా చౌక్ దగ్గరికి పెద్ద ఎత్తున ఆటోలు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జెడ్పీహెచ్ఎస్ లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్, టీచర్స్ అవతారణంలో విద్యార్థుల టీచింగ్. రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణకు అధికారుల సన్నాహం. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అధికారుల అండతోనే అని స్థానికుల ఆగ్రహం. యాదాద్రి జిల్లాలో సామూహిక వనభోజనాలు, ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో సంబరాలు. జనగాం జిల్లాలో పల్టీ కొట్టిన లారీ, ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ క్లీనర్. ఇది ఈ రోజుటి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.